ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఉత్తమమైన ప్రతిభను కనబరచాల్సిన ఆవశ్యకత, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. కాకినాడ ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభంకాపు కళ్యాణ మండపంలో భాష్యం విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ జరిగింది. కాకినాడ జోన్లో గల 10 బ్రాంచ్లకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు మోటివేషన్ క్లాస్కు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణకు భాష్యం తూర్పుగోదావరి జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ వల్లూరి గోవిందరాజులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ కృషి పట్టుదలతో విద్యానిష్టంగా అభ్యసించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి విద్యార్థి దృష్టి సారించాలని, తద్వారా దేశానికి ప్రయోజనకారిగా విద్యార్థులు మారాలన్నారు. భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారులు మైకేల్ రాజు మాట్లాడుతూ పగలు వెలుగును సూర్యుడిస్తాడు, రాత్రి వెలుగును చంద్రుడిస్తాడు, జీవితాలకు వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడే అని తెలియజేశారు. అనంతరం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులతో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ వల్లూరి గోవిందరాజులు, అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ ఆర్ శ్రీనివాస్, రాజశేఖర్, దివాకర్, అనురాధ, చంద్రశేఖర్, అనిల్, సత్యనారాయణ, సూర్య, వేణు, గుప్తా, భాస్కర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కొన్న సీక్రెట్ లేదన్నారు ఉందా? సీక్రెట్ ఉందైతే అందుకు నడుస్తున్నారు. మీరు ఫోటో పారాయణ కోసం మరి 1000 అబవ్ ఉన్నారు మీరు. మీరు తీసుకున్న ఒక స్నాప్కి ఒక్క ఫోటో మీరు తీసుకున్నారు ఎంతనా? ఆ ఒక్క ఫోటోకి అట్లా అరుస్తున్నారే, అన్ని క్లాప్స్ కొడుతున్నారు కదా. మరి నేను 1000 అబవ్ ఫోటో తీయించుకోవాలి, నా పరిస్థితి మరి నేనేం చేయాలి? అయినా సరే మీ అందరి ఫేస్ గ్లో అవుతాయా లేదా? నా పక్కన కూర్చుంటారా లేదా? అంటే మీ ఫేస్ లో ఉన్న గ్లో నా ఫేస్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. నా ఫోటో ప్రమాణం ఉంటుంది కదా. ఓకే, ఇంత ఆనందంగా, ఇంత కలర్ఫుల్గా, ఇంత జాయ్ఫుల్గా మనం ఇక్కడ అందరం కూర్చొని ఇంత ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే దీనికి ప్రధాన కారణం మీ పేరెంట్స్. అవునా కదా? ప్రిన్సిపల్స్, స్టాఫ్ అందరి మీద నమ్మకంతో, భాష్యం మీద అభిమానంతో మీ డెవలప్ అవ్వాలి కదా. ఆ డెవలప్మెంట్లో స్కూల్ కూడా ఒక పార్టీ కదా. ఆ డెవలప్మెంట్లో మిమ్మల్ని డెవలప్ చేయాల్సిన అవకాశం భాష్యంకి మన భాష్యం స్టాఫ్ కూడా ఇచ్చినందుకు పేరెంట్స్ అందరినీ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మీరు పేరెంట్స్ అందరినీ పేరు అడిగానని చెప్పండి. చెప్తారా కదా? అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పండి. చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని డెవలప్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు మన స్టాఫ్ తరఫున, ప్రిన్సిపల్స్ తరఫున, నా తరఫున, అందరి తరఫున పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారని చెప్పండి. పేరుని అడిగాని చెప్పండి. చెప్తారు కదా? సరే, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. ఏ క్లాస్ నుంచి? LKG చదువుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాం. స్టడీస్కి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? వస్తారా? ఏమన్నాయి? ఉన్నాయా? ఏ సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర? ఏమైనా ఆలోచన లేవు. మరి రేపు మార్చిలో ఎగ్జామ్స్ రాయిపోతున్నాం. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే సర్టిఫికేటే ఫస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకునేది స్టడీస్ సంబంధించి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు దాకా గేమ్స్ అనో లేకపోతే ప్రోగ్రెస్ కార్డులు అవి ఉండే మీకు అవిగా సర్టిఫికేట్లు అంటే అవేం చల్లవు. 10th క్లాస్ రాసిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఫస్ట్ సర్టిఫికేట్, అదే బెస్ట్ సర్టిఫికేట్ అవ్వాలి.